ఇది 100% ఈ వైసీపీ వాళ్ళు ధర్నాలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి ఎందుకు చేస్తారో అర్థం కావట్లా. మరి గత ప్రభుత్వంలో అంతకుముందు వాళ్ళు పాలన చేశారు 5 సంవత్సరాలు. ఎవరికైనా ఎప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలు ఉన్నాయా మీరు చెప్పాలని ఈరోజు మేము కూటమి తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు గత ప్రభుత్వంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు ఇచ్చిందల్లా ఒక వాలంటరీ ఉద్యోగాలు, అలానే చికెన్ షాపులు కానివ్వండి, మటన్ షాపులు కానివ్వండి, పికిల్స్ మీద ఏంటి అవే తప్పితే మీ గత ప్రభుత్వంలో ఇంకేమైనా కనిపించినాయా? మెగా డిఎస్సికే అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటయ్యా? అదొక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఇచ్చిందల్లా 10,000 రూపాయల వాలంటరీ జాబు తప్పితే రెండోది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా జాబు క్యాలెండర్ ద్వారా 16,000 మందికి పైగా రాత పరీక్షల ద్వారా వాళ్ళని దాంట్లో ఉన్న మెరిట్ స్టూడెంట్ని వెతికి దాంట్లో కేటగిరీలు ఉంటాయి, అవి కూడా మీకు తెలియదు ఏంటి. ఒక ఎస్టీకి ఇవ్వాలి, ఒక దివ్యాంగులకి ఇవ్వాలి ఏంటి. దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి 100% వచ్చిన వాళ్ళకి చూసుకొని పోస్టులు భర్తీ చేయాలి అక్కడ. మీకు అది కూడా చేత కాదు. మీ ప్రభుత్వంలో ఏం ఉద్యోగాలు ఇచ్చారని మీరు ఇలా విమర్శిస్తూ ఉన్నారు రోడ్లపైకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీకు ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు. మెగా డిఎస్సి బిల్లు స్పెల్లింగ్ చెప్పు నువ్వు చూద్దాం. నీకు ఒక ఉద్యోగాలు ఇచ్చే అవకాశం యువగాలం పాదయాత్ర నుంచే లోకేష్ బాబు గారు యువతకి ప్రాధాన్యత ఇచ్చి విద్యాశాఖ మంత్రిగా ఎంత ముందంజ అడిగేస్తూ ఉన్నాడు మీరు ఒకసారి తెలుసుకోవాలా.